ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వేణుమాధవ్ గారు కమెడియన్గా ఎదుగుతున్న క్రమంలో ఆయనను కాలర్ పట్టుకుని మరీ కింద పడేలా కొట్టిన హీరో ఎవరు? ఎవరి ముందైనా సరే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటున్న ఆయనను మోహన్ బాబు గారు నా ముందే అలా కూర్చుంటావా అని తిట్టారు. దానికి వేణుమాధవ్ గారు మోహన్ బాబు గారికి ధీటుగా ఇచ్చిన సమాధానం ఏంటి? ఒక్క హైదరాబాద్లోనే 10 అపార్ట్మెంట్లతో పాటు 10 ఎకరాల పొలం ఉన్న వేణుమాధవ్ గారు చిన్న వయసులో అకస్మాత్తుగా చనిపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. 1968 సెప్టెంబర్ 28వ తేదీన ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని కోదాడలో గల ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు వేణుమాధవ్. ఈయన తండ్రి అయిన ప్రభాకర్ నాయర్ గారు కేరళకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి. అలా ఆయన ఉద్యోగ నిమిత్తం ఖమ్మం వచ్చినప్పుడు వేణుమాధవ్ గారి తల్లి అయిన సావిత్రి గారింట్లో అద్దెకుండేవారు. అలా ఆమె వ్యక్తిత్వం నచ్చడంతో ఇష్టపడి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అలా వీరిద్దరికీ కలిగిన 5గురు సంతానంలో చిన్నవాడైన వేణుమాధవ్ చదువుపై పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు. కానీ తన తల్లిని చూస్తూ మిమిక్రీ మరియు డ్యాన్స్ చేయడం నేర్చుకున్నాడు. అలా అతను కోదాడలోని కేఆర్ఆర్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్నప్పుడు తన టాకింగ్ టాయ్తో ప్రదర్శన ఇచ్చారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొన్న నాటి కోదాడ ఎమ్మెల్యే అయిన చంద్రరావు గారు వేణుమాధవ్ ప్రదర్శనకు గాను మంత్రముగ్ధులయ్యారు. అంతేగాక వెంటనే ఆయన వేణుమాధవ్ను పిలిచి, నువ్వు త్వరలో జరగబోయే మా పార్టీ సభలో తప్పకుండా ప్రదర్శనలివ్వాలి అని ప్రోత్సహించారు. అలా ఆ వేడుకకు హాజరైన నాటి హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు ప్రభుత్వ పథకాల గురించి హాస్య రూపంలో వేణుమాధవ్ తన టాకింగ్ టాయ్తో వివరిస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోయారు. దాంతో ఆయన కూడా వేణుమాధవ్ని మెచ్చుకుంటూ త్వరలోనే మన భువనగిరిలో జరగబోయే మహానాడు సమావేశానికి ఎన్టీఆర్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతున్నారు. అందుకే మీరు కూడా తప్పకుండా ఆ సమావేశానికి హాజరవ్వాలని కోరారు. దాంతో వేణుమాధవ్ గారు ఎంతో సంతోషంతో ఆ సమావేశానికి హాజరయ్యారు. కానీ సభలో ఎమ్మెల్యేలతో పాటు మిగతా వ్యక్తులందరికీ ప్రసంగించే అవకాశం వస్తుంది. కానీ 2 గంటల పాటు అక్కడే ఉండి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వేణుమాధవ్ని మాత్రం ఎవ్వరూ పలకరించడం లేదు. దాంతో ఆయన నిరుత్సాహంతో అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ అంతలోనే చంద్రబాబు నాయుడు గారు వేణుమాధవ్ని దగ్గరికి పిలిచి ఎన్టీఆర్కి పరిచయం చేశారు. అలా ఆ రోజు 6 లక్షల మంది జనం ముందు తాను ఇచ్చిన ప్రదర్శనతో వేణుమాధవ్ అనేక మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీనికి తోడు ఎన్టీఆర్ గారికి వేణుమాధవ్ చలాకితనం నచ్చడంతో వెంటనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి, ఇతన్ని మన ఆఫీస్లో నియమించండి, ఇతని సేవలు మనకెంతో అవసరం అని భుజంపై చేయి వేస్తూ కొనియాడారు. దాంతో వేణుమాధవ్ సంతోషంతో తన తల్లి దగ్గరికి వెళ్ళి, ఇక మన జీవితాలు మారబోతున్నాయమ్మా, నేను ఎన్టీఆర్ భవన్లో ఉద్యోగం సంపాదించాను అంటూ మరుసటి రోజే ఆఫీస్లో జాయిన్ అయ్యారు. అక్కడ ఆయనను టెలిఫోన్ ఆపరేటర్గా నియమించారు. అలా ఆయన నెల రోజుల పాటు క్రమశిక్షణతో తన విధులను నిర్వర్తించి తాను అందుకోబోయే మొదటి శాలరీ గురించి ఆతృతగా ఎదురు చూశారు. నిజానికి ఆయన స్వయాన ఎన్టీఆర్ గారే ఉద్యోగం ఇచ్చారు కాబట్టి తన శాలరీ వేలల్లో ఉంటుందని ఊహించుకున్నారు. కానీ నెల పూర్తయిన తర్వాత కేవలం 600 రూపాయలు చేతిలో పెట్టి, నువ్వు చాలా అదృష్టవంతుడు అంటూ భుజం తట్టారు. దాంతో ఆయన ఎంతో నిరాశగా ఇంటికి వెళ్ళి తన తల్లితో చెబుతూ బాధపడ్డారు. అప్పుడు సావిత్రి గారు అతన్ని ఓదార్చుతూ, నీలో గొప్ప నైపుణ్యం ఉంది, నువ్వు ఈ శాలరీ గురించి ఆలోచించకుండా ఎన్టీఆర్ భవన్కి వచ్చే ఎంతోమంది పెద్దలకు నిన్ను నువ్వుగా పరిచయం చేసుకో అంటూ సలహా ఇచ్చారు. దాంతో వేణుమాధవ్ తన ప్రదర్శనల గురించి విజిటింగ్ కార్డ్స్ ముద్రించి అందులో ఎన్టీఆర్ భవన్ యొక్క ఫోన్ నంబర్ని ఇచ్చారు. దాంతో పార్టీ ఆఫీస్కి వచ్చే 20 కాల్స్లో 18 కాల్స్ వేణుమాధవ్ గారి కోసమే ఉండేవి. ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే అతన్ని అసెంబ్లీలోని తమ పార్టీ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ కూడా 2 టెలిఫోన్స్ ఉండడంతో ఒక టెలిఫోన్ నంబర్ని తన విజిటింగ్ కార్డ్స్లో ముద్రించారు. ఇక్కడ కూడా వేణుమాధవ్ కోసమే ఎక్కువ ఫోన్ కాల్స్ రావడంతో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారితో మాట్లాడి ఆయనకు అసిస్టెంట్గా నియమించారు. దాంతో వేణుమాధవ్ ఒకవైపు వివిధ సమావేశాల్లో ప్రదర్శనలు ఇస్తూనే మరోవైపు ఎన్టీఆర్ గారికి సహాయకుడిగా సేవలు అందించారు. కానీ ఒకరోజు ఎన్టీఆర్ గారు రేపు ఉదయం 7 గంటలకు ప్రెస్ మీట్ కోసం అన్ని ఏర్పాట్లు చేయండి అని వేణుమాధవ్ని ఆదేశించారు. అలా వేణుమాధవ్ గారు ఆ రోజు ఏర్పాట్లన్నింటినీ పరిశీలించి అలసిపోయి లైట్స్ ఆఫ్ చేయడం మర్చిపోయారు. ఉదయం 3 గంటలకే నిద్రలేచే అలవాటు ఉన్న ఎన్టీఆర్ గారు ఆ సమయంలో లైట్స్ ఆన్లో ఉండడం చూసి
కోపోద్రిక్తులయ్యారు. వెంటనే అక్కడున్న వారిని పిలిచి ఈ లైట్స్ ఎందుకు ఆఫ్ చేయలేదు అని ప్రశ్నించారు. దాంతో వెంటనే అక్కడికి వచ్చిన వేణుమాధవ్ పొరపాటును మర్చిపోయాను సార్ అని సమాధానమిచ్చారు. కానీ వివిధ కారణాల వల్ల ఒత్తిడిలో ఉన్న ఎన్టీఆర్ గారు వేణుమాధవ్ చెంపపై కొడుతూ ఫ్రీగా వస్తుంది కదా అని లైట్స్ ఆఫ్ చేయకుండా ఉంటావా అని తిడుతూ ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేయండి అని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయినా సరే వేణుమాధవ్ ఎన్టీఆర్ని ఒక తండ్రిలా భావించి ఆ సంఘటన గురించి పట్టించుకోకుండా యథావిధిగా మళ్ళీ పనిలో చేరారు. ఇలా ఒకవైపు ఎన్టీఆర్ గారితో పనిచేస్తూనే మరోవైపు తన టాకింగ్ టాయ్తో వివిధ వేడుకల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. అలా ఒకరోజు రవీంద్ర భారతిలో ఆయన ప్రదర్శనను చూసిన డైరెక్టర్ కేవి కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారితో మాట్లాడి తాము త్వరలో కృష్ణ గారితో తీయబోతున్న సాంప్రదాయం సినిమాలో కమెడియన్గా నటించమని వేణుమాధవ్ని సంప్రదించారు. కానీ సినిమాల్లోకి వెళ్లాలని ఏమాత్రం ఆలోచన లేని వేణుమాధవ్ అందుకు తిరస్కరించారు. తనకు కెమెరా ముందు నటించిన అనుభవం లేదని, దీనివల్ల మీరు ఇబ్బంది పడతారని చెబుతూ వారిని తిరిగి పంపించారు. కానీ కృష్ణారెడ్డి గారు మాత్రం నువ్వు ఎలాగైనా సరే మా సినిమాలో నటించాల్సిందే, అందుకు కావాల్సిన ట్రైనింగ్ కూడా మేమే ఇప్పిస్తామంటూ మరోసారి ప్రాధేయపడ్డారు. దాంతో వేణుమాధవ్ వారికి ఏం చెప్పాలో తెలియక తనకు 80,000 రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తేనే మీ సినిమాలో నటిస్తానని కండిషన్ పెట్టారు. నిజానికి వేణుమాధవ్ ఏమనుకున్నారంటే అంత మొత్తం వారు ఇవ్వలేరని అలా అన్నారు. కానీ కృష్ణారెడ్డి గారు ఏమాత్రం ఆలోచించకుండా ఈ అడ్వాన్స్ తీసుకోండి అని 10,000 రూపాయలు చేతిలో పెట్టి మిగతా డబ్బుని రేపే ఆఫీస్కి వచ్చి తీసుకోండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన వేణుమాధవ్ ఆ మరుసటి రోజే షూటింగ్ స్పాట్కి చేరుకున్నారు. అలా కృష్ణారెడ్డి గారితో కలిసి నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వేణుమాధవ్కి మరో 2 సినిమాల్లో అవకాశం వచ్చింది. అలా ఆయన నటించిన మాస్టర్ మరియు తొలి ప్రేమ సినిమాలు కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అవకాశాలు వరుస కట్టాయి. దాంతో ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, ఇక నుండి మీ దగ్గర అసిస్టెంట్గా చేయలేనని చెప్పడంతో ఎన్టీఆర్ గారు త్వరలోనే మీరు గొప్ప నటుడవుతారు అని ఆశీర్వదించి పంపారు. అలా ఆయన దిల్, ఆంధ్రవాలా, సై సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత వచ్చిన ఛత్రపతి సినిమాతో ఆయన రెమ్యునరేషన్ని రోజుకి 1,00,000 రూపాయలకు పైగా పెంచారు. బూతు పదాలు వాడకుండా తన సొంత క్రియేటివిటీతో అప్పటికప్పుడు కామెడీని సృష్టించడంలో ఆయన దిట్ట. అలా ఆయన ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన సింహాద్రి సినిమాలో ఒక సీన్లో ఎన్టీఆర్ గారితో కాళ్ళు నొక్కించుకోవాల్సి వచ్చింది. కానీ వేణుమాధవ్ రాజమౌళి గారితో ఒక హీరోతో తాను అలా నొక్కించుకోలేనని ఈ సీన్ని వేరే ఎవరితోనైనా క్రియేట్ చేద్దామని కోరారు. కానీ ఆ మాటలు విన్న ఎన్టీఆర్ గారు ఏం పర్లేదు, నన్ను నీ తమ్ముడు లాంటి వాడిని అనుకో అంటూ ఆ సీన్ని క్రియేట్ చేశారు. అలా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఆ తరువాత ఎన్టీఆర్ గారి అభిమానులు వేణుమాధవ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు ఆయన అభిమానుల్ని అలా చేయడం సంస్కారం కాదని వారించారు. అలాగే రాజమౌళి గారి దర్శకత్వంలో నటించిన మరో సినిమా సైలో ముందుగా విలన్కి వార్నింగ్ ఇస్తూ ఒక సీన్ని క్రియేట్ చేశారు. ఈ సీన్లో విలన్ ప్రదీప్ రావత్ గారు వేణుమాధవ్ కంటే చాలా పొడుగ్గా ఉండడంతో కెమెరాని సర్దుబాటు చేశారని వేణుమాధవ్ గారు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఈ సీన్ రాజమౌళి గారికి ఎంతో నచ్చడంతో అలాంటివే మరో 2 సీన్లు క్రియేట్ చేయమని కోరారు. దాంతో వేణుమాధవ్ గారు స్టూడెంట్స్ మరియు పోలీస్ ఆఫీసర్తో అప్పటికప్పుడు మరో 2 సీన్లను క్రియేట్ చేశారు. ఆ తర్వాత తెలంగాణ శకుంతల గారితో కలిసి నటించిన లక్ష్మి సినిమాలో ఆయన నటనకు గాను నంది పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. వెంకీ సినిమాలో ఇలకతమ బలియ అనే సాంగ్ ఎక్కడా లేకపోయినప్పటికీ ఆయనే స్వయంగా క్రియేట్ చేశారు. ఇలా ఆయన 20 ఏళ్ల పాటు తెలుగు సినీ రంగంలో తిరుగులేని రారాజుగా ఎదిగారు. కానీ పుట్టుకతోనే తన తల్లి లక్షణాలను అలవర్చుకున్న వేణుమాధవ్ గారికి ఎవరి ముందైనా సరే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అలవాటు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు గారు, ఏం వేణుమాధవ్ అంత బలుప, చిన్న పెద్ద తేడా తెలియదా, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నావేంటి అని ఒక షూటింగ్ సందర్భంలో అన్నారట. దానికి వేణుమాధవ్ గారు, అమ్మ తోడు సార్, నేను ఎవరి కాలు మీద వేయలేదు, నా కాలు మీద నేనే కాలు వేసుకున్నాను అంటూ చమత్కారంగా సమాధానమిచ్చారట. దానికి మోహన్ బాబు గారు నవ్వుతూ, నువ్వు భలే చమత్కారివయ్యా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వేణుమాధవ్ గారు ఇండస్ట్రీలోని కొంతమందితో దురుసుగా ప్రవర్తించడంతో వారంతా ఆయన్ను అణచివేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయన అకస్మాత్తుగా కింద పడిపోయారు. నిజానికి నైట్ షిఫ్ట్లలో కూడా పనిచేయడం వల్ల ఆయన అలా స్పృహ తప్పి పడిపోయారు. కానీ ఆయన ప్రత్యర్థులు మాత్రం వేణుమాధవ్ తాగి పడిపోయారని, అంతేగాక
ఆయనకు షుగర్ బీపీతో పాటు క్యాన్సర్ కూడా వచ్చిందని రకరకాల రూమర్స్ని క్రియేట్ చేశారు. అంతేగాక ఒక న్యూస్ ఛానల్ వారు ఏకంగా వేణుమాధవ్ చనిపోయారంటూ మరో న్యూస్ని క్రియేట్ చేశారు. దాంతో ఆయన బాధపడుతూ నాటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మరియు గవర్నర్లను కలిసి ఫిర్యాదు చేశారు. దీనికి తోడు ఒక అమ్మాయితో చనువుగా ఉన్న కారణంగా ఆ అమ్మాయి వేణుమాధవ్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు వెంటనే వేణుమాధవ్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ వేణుమాధవ్ వాళ్ళ అమ్మగారు ఆ రోజు హైదరాబాద్లోనే పేరుగాంచిన లాయర్లతో సంప్రదింపులు జరిపి ఆ కేసు నుండి బయటకు తీసుకువచ్చారు. ఇలా పలు కారణాల వల్ల ఆయనకు సినిమా అవకాశాలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. అయినా సరే ఆయన ఎప్పుడూ అధైర్యపడలేదు. సినిమాలు ఎల్లప్పుడూ ఉంటాయనే నమ్మకం లేదు అని ముందస్తుగానే ఆలోచించి ఆయన తనకు సినిమాల ద్వారా వచ్చిన డబ్బునంతా భూములు మరియు భవనాలపై ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చారు. అలా ఒక్క హైదరాబాద్లోనే 10 అపార్ట్మెంట్లతో పాటు కరీంనగర్లోని జమ్మిగుంటలో 10 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. అలా తన పొలంలో పండించిన రైస్ను ఆయన ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారికి కానుకగా పంపేవారు. అందుకు బదులుగా పవన్ కళ్యాణ్ గారు తన ఫామ్ హౌస్లో పండిన మామిడి పళ్లను వేణుమాధవ్కు పంపించేవారు. ఇలా సినిమా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో వేణుమాధవ్ నిర్మాతగా మారాలనుకున్నారు. అలా మరో వ్యక్తితో చేతులు కలిపి ప్రేమాభిషేకం సినిమాని మొదలుపెట్టారు. కానీ ఆ వ్యక్తి వారం రోజుల్లోనే సినిమా నుండి పక్కకు తప్పుకోవడంతో భారం మొత్తం వేణుమాధవ్ గారి భరించాల్సి వచ్చింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన భారీ నష్టాన్ని చవిచూశారు. ఇక అప్పటి నుండి ఆయన మద్యానికి ఎక్కువగా అలవాటయ్యారు. దీనికి తోడు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆయన లివర్ కూడా డ్యామేజ్ అయ్యింది. దానివల్ల ఆయన చాలా బలహీనంగా మారిపోయారు. ఇంత బలహీనంగా ఎందుకు అయ్యారని ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు నేను కృష్ణ, మోహన్ బాబు గారు లాంటి హీరోలతో పాటు వారి కొడుకులతో కూడా నటించాను, అలాగే వారి మనవళ్లతో కూడా నటించేందుకే ఇలా స్లిమ్గా అవుతున్నానని నవ్వుతూ సమాధానమిచ్చారు. వేణుమాధవ్ గారికి వారి ఇద్దరు అన్నయ్యలు అసిస్టెంట్లుగా పనిచేసేవారు. కానీ వాళ్ళ అన్నయ్య అయిన విక్రమ్ బాబు గారు తన కూతురు పెళ్లి జరిగిన 9 రోజులకే గుండెపోటుతో చనిపోయారు. ఇదే సమయంలో వేణుమాధవ్ మరియు అతని ఇద్దరి కుమారులను డెంగ్యూ జ్వరం చుట్టుముట్టింది. కానీ అతని ఇద్దరు కుమారులు సరైన సమయంలో మెడిసిన్ వాడడం వల్ల ఈ జ్వరం నుండి బయటపడ్డారు. కానీ వేణుమాధవ్ గారు మెడిసిన్ సరిగా తీసుకోకపోవడం, దీనికి తోడు సరైన సమయానికి ఆహారం కూడా తీసుకోకపోవడంతో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన తన ఇద్దరు కుమారులకు తన అమ్మానాన్నల పేర్లను ఎంతో ఇష్టంగా నామకరణం చేశారు. ఆయన కుమారులకు సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉండగా అతని భార్య మాత్రం పొలిటీషియన్గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. నా ఒపీనియన్ ప్రకారం మన దగ్గర డబ్బు, హోదా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులతో మనం ప్రవర్తించే తీరును బట్టి సమాజం మనతో మసులుకుంటుంది. అవి ఉన్నాయని అతిగా ప్రవర్తిస్తే అణిచివేయడానికి మన చుట్టూ ఉన్నవారే మనకు శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. మరి వేణుమాధవ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకొని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.